ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. విద్య నేర్పిన గురువు అందరి పాదాలకి శిరస్సు వంచి శతకోటి సహస్రం. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవన సంవత్సరంలో 12 రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. అందరూ బాగుండాలని, ఆర్థిక పరంగా ఎదగాలని, వ్యాపారంలో ముందంజ వేయాలని, ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగాలని, నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి కలగాలని, గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి కూడా కలగాలని కోరుకుంటూ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ మీ అందరికీ శుభం కలగాలి ఈ పరాభవన సంవత్సరంలోని ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్సుమాంజలు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం ఎలా ఉంటుంది, అవమానాలు ఎలా ఉంటాయి, ఇవి మనం తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడతాం. మన జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మనం జాగ్రత్త పడగలుగుతాం. అలాగే ఇప్పుడు మేషరాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం 11 రూపాయలు కనుక వీళ్ళకి వస్తే వ్యయం 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా మిగతా డబ్బుని జాగ్రత్త పరచుకోగలుగుతారు, సద్వినియోగపరచుకోగలుగుతారు. అలాగే సంఘంలో రాజ్యపూజ్యం 2, అవమానాలు 4. మీరు ఎంత మంచి చేస్తున్నా మీకు ఒక నలుగురు మిమ్మల్ని కించపరచడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు మిమ్మల్ని అవమానపరిచేవాళ్ళుగా ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది కాబట్టి ఆ దోషం నుంచి బయటపడటం వల్ల జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు కూడా కలిగి ఇప్పుడు ఉగాది నుంచి ఈ పరాభవన సంవత్సరం నుంచి కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. వీరికి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి, ప్రయాణాలు చేసేటప్పుడు మంచి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. రాహుకేతు బలం తక్కువగా ఉంది కాబట్టి వీరికి. తర్వాత విద్యార్థులు కష్టపడితే కానీ మంచి ర్యాంకులు సంపాదించలేరు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తొందరపాటుతనం కాకుండా నిదానంగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. తర్వాత క్రీడాకారులకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, కళాకారులకు, తర్వాత రకరకాల చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు, అవార్డులు రావడం అనేటువంటి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం కొంత జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీకు అందరూ సహకరిస్తారు. పెద్దలందరూ కూడా ఓపిక సహనంతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళతారో తప్పకుండా మీకు అన్ని విజయాలే. బంధువర్గంలో వారితోటి కానీ స్నేహితులతో కానీ కొంత దుడుస్తనంగా వ్యవహరించకుండా ఆచితూచి మాట్లాడండి. వారి వల్ల మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందుతాయి. ఊహించిన సంఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి, భయపడవద్దు, ధైర్యంగా ముందుకు సాగండి. రాజకీయ నాయకులకు ఆదాయం బాగుంటుంది, రకరకాలుగా ముందుకు సాగుతారు, మంచి పదవుల్ని అధిరోహిస్తారు, మంచి కీర్తి ప్రతిష్టలను కూడా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఇంకా ఎక్కువగా ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు కనకధరా స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, గణపతికి గరికమాలని సమర్పించుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి ఒక్కసారి మంగళవారం పూట అభిషేకాన్ని చేయించుకోవడం వల్ల మీకున్న వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందుతారు. ఇది సర్వే జన సుఖినో భవంతు.